ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని భారత్, కాంగ్రెస్ ని పాకిస్తాన్ తో పోలుస్తూ బండి సంజయ్ చేసిన కామెంట్లకు కాంగ్రెస్ లీడర్లు కౌంటర్ అటాక్ చేశారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి చిల్లర రాజకీయాలు చేయటం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. మత రాజకీయాలతో కాదు, దమ్ముంటే అభివృద్ధి పేరుతో రాజకీయం చేయాలని హితవు పలికారు. భారత్ పాక్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ అయింది. భారత్ అంటే ఒక జోష్, బీజేపీ అంటే ఒక జోష్. క్రికెట్ అభిమానుల యొక్క ఆశలను క్రీడాకారులు ఏ విధంగా నిలబెట్టిరో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పట్టభద్రుల ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క ఆశలను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి నెరవేర్చబోతున్నారు. 27వ తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది. మాది భారత్ ఇండియా టీం వాళ్ళది పాకిస్తాన్ టీం. ఓటర్లు ఆలోచించుకోవాలి. ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం, పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళ కొట్టేయండి. బండి సంజయ్ గారు చివరికి నేను ఎప్పుడు చెప్పే విధంగానే మీరు కరీంనగర్ టౌన్ లో పోగానే సెంట్రల్ మినిస్టర్ నుంచి మళ్ళీ కార్పొరేటర్ అవుతారనేది ఇవాళ మళ్ళా రుజువైంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రచారంలో భాగంగా ఇవాళ మాట్లాడుతూ ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయాలి, పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్ ఓటేయాలని క్రికెట్ ని దృష్టిలో పెట్టుకొని ఏదో మాట్లాడినట్టుర్రు. మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోయి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పట్టభద్రుల ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే నవ్వొస్తుంది. డెఫినెట్ గా మీరు మాట్లాడిన మాటల మీద మేము ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తి ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో, ప్రజలను ఓట్ల సమయంలో కన్ఫ్యూజ్ చేసే ధోరణిలో మాట్లాడటం అనేది తప్పు. ఇది డెఫినెట్ గా మేము మీపై కేసు ఫైల్ చేస్తాము. ఎందుకంటే మీరు డెవలప్మెంట్ చెప్పి ఓట్లు అడిగితే బాగుండేది. మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ అనే సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజల మధ్యకు వచ్చి ఒక కార్పొరేటర్ లాగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఒక మనకంటే అభివృద్ధి చెందిన దేశాలతోటి కంపేర్ చేయాలి తప్ప ఇవాళ అన్ని రంగాల్లో వెనుకబడ్డ దేశాన్ని పేరు తీసుకొచ్చి, పాకిస్తాన్ పేరు పదే పదే తీసుకొచ్చి భారతదేశం పక్కన పెట్టి వాళ్ళని మీరు గొప్పగా చేస్తున్నారు. ఇది చాలా చాలా తప్పయ్యా. పాకిస్తాన్ తోటి భారతదేశాన్ని పోల్చడము, ఏదో భారతదేశాన్ని గొప్ప అనుకుంటాను, చాలా తప్పు. మనకు వందల వేల అడుగుల లోతులో పాకిస్తాన్ ఉంది. దాన్ని మీరు మన తలకాయకు చక్కగా మనతో ఈక్వల్ గా తీసుకొచ్చడం తప్పు. ఇది రాజకీయ అపరిపక్వతకు ఇది నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నా. విత్ ఇన్ కంట్రీలో యుద్ధ వాతావరణం తీసుకొచ్చేటువంటి మాటలు, ఇదొక కేంద్ర మంత్రిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన నీకు ఇది తగదు. ఇది చాలా చిల్లర అయిపోతుంది ఇలాంటి మాటలు. అదే కాకుండా భారతీయుల యొక్క ఐక్యతను దెబ్బతీస్తుంది.